సూర్యం గారు, ఈ మధ్య మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. మీరు రాణి విషయంలో ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నారు? రాణి అన్నా తన కుటుంబం అన్నా మీకు ఎంత అభిమానం ఉందో నాకు తెలుసు. అది నేను కాదన్ను. కానీ ఈ మధ్య అభిమానానికి మించిన అనుబంధం ఏదో కనబడుతుంది. అదేంటో నాకు అర్థం కావట్లేదు. ఇలా అడిగానని తప్పుగా అనుకోకండి. అది ఎందుకో తెలుసుకోవాలనిపిస్తుంది. నిజం ఎప్పటికైనా తెలియాల్సిందే బాలాజీ. రాణి ఎవరో కాదు, దేవరాజు కూతురు కీర్తి. ఏంటి సార్ మీరనేది? అవును బాలాజీ, ఇన్ని రోజులు నా మనవరాలు నా కళ్ళ ముందే ఉన్నా వాళ్ళే నా వాళ్ళని తెలుసుకోలేకపోయాను. నేనే వాళ్ళ తాతయ్యనని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. నాకు ఈ మధ్య నిజాలని తెలిసాయి. రాణి కీర్తిలా నటించడం కాదు, తను కీర్తి కాబట్టే అలా మాట్లాడగలిగింది. తర్వాత రత్తమ్మ ద్వారా నాకు ఈ నిజం తెలిసింది. అప్పటి నుంచి నా మనవరాలను నా కళ్ళతో చూసుకుంటే ఈ తాతయ్య మరీ మురిసిపోతున్నాడు. మరి ఇంత నిజం తెలిసాక మీరు ఇంకా ఎందుకంత మౌనంగా ఉన్నారు సార్? వర్షాన్ని దూరం చేస్తారనే కదా ఆ శంకర్ ప్రసాద్ గారు మిమ్మల్ని అన్ని మాట్లాడుతున్నారు. మరి తప్పిపోయిన మీ మనవరాలు ఇదిగో ఈవిడే అని ఎందుకు చూపించట్లేదు? కీర్తి రాణి అయినప్పుడు వర్ష కూడా ఎవరో తెలిసే ఉంటుంది కదా. మరి ఆ వర్ష ఎక్కడుందో మీరే తీసుకువెళ్ళి ఆ శంకర్ ప్రసాద్ దగ్గర చూపించవచ్చు కదా. ఆ వర్ష ఎవరో కాదు, రాణి దగ్గర పెరుగుతున్న వర్షయే. ఈ నిజం వర్షకి తెలుసు. ఎవరితో చెప్పొద్దని తను నా దగ్గర మాట తీసుకుంది. సమంత జీవితం నిలబడేంత వరకు ఈ నిజాన్ని ఎవరితో చెప్పొద్దు తాతయ్య అంది. నా మనవరాలకి ఇచ్చిన మాట వల్లే నేను ఇలా మౌనంగా ఉన్నాను. రాణియే కీర్తి అని తెలిసినా కూడా నేనెవ్వరికీ చెప్పకుండా నా మనసులోనే దాచుకుంటున్నాను. చూసావా బాలాజీ, వర్ష అని పేరు పెట్టుకున్నందుకు నా మేనకోడలు వర్ష మంచి మనసే నా మనవరాలకు వచ్చింది. తన అక్క జీవితాన్ని నిలబెట్టడానికి తన తాతయ్యకు తను శత్రువు కాబట్టి ఆ నిజాన్ని ఎవరికి చెప్పకుండా నా చేతులు కూడా కట్టేసింది. అందుకే ప్రేమను మనసులో దాచుకుంటున్నాను. అక్క అక్క, ఎవరొచ్చారో చూడు. వస్తున్నా. గోపి, అమ్మా. అక్కడే ఆగిపోయావేంటి గోపి? లోపలికి రా. వస్తానమ్మా. నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను కాబట్టి వచ్చేసాను. ఇంకెక్కడే ఉంటాను. ఒకప్పుడు ఈ ఇంటి మీద కోపంతో అక్క మీద అలిగి బయటికి వెళ్ళిపోయాను. ఇప్పుడు అక్క అనుమతిస్తేనే నేను లోపలికొస్తాను. అదేంటి తమ్ముడు, గతం అందరం మర్చిపోదాం అనుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ అదంతా గుర్తు చేసుకుని మళ్ళీ బాధపడడం ఎందుకు? ఈ ఇల్లు ఎప్పుడూ నీకు పరాయిది కాదు. నువ్వు మాకు పరాయి వాడివి కాదు. లోపలికి రా. ఇంతకీ సుష్మా ఏది? లేదక్కా, ఇంకెప్పుడు నా పక్కన సుష్మ ఉండదు. వాళ్ళని వదిలేసి నా వాళ్ళ కోసం వచ్చేశాను. ఏంటి గోపి, అక్కడ గొడవపడొచ్చావా? లేదు బాబా, వాళ్ళ నిజస్వరూపాలేంటో వాళ్ళకి చెప్పే వచ్చాను. ఇన్నాళ్ళు వాళ్ళు చేసిన తప్పేంటో తెలుసుకోమని వార్నింగ్ ఇచ్చొచ్చాను. వాళ్ళ మాయలో పడి నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో, నా వాళ్ళని దూరం చేసుకుని నేను ఎంత బాధపడ్డానో తెలుసుకున్నాను. కాబట్టే అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చేసాను. ఇంకెప్పటికక్కడికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. అదే నిర్ణయం నీదైతే
ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. నువ్వు వెళ్ళిపోవచ్చు. అదేంటక్క అలా అంటావు? గోపి అంటే నీకు ఎంత అభిమానమో అందరికీ తెలుసు కదా. మరి అలాంటి గోపిని మళ్ళీ నువ్వే వెళ్ళిపోమంటున్నావా? ఇప్పుడు గోపి ఒక్కడు కాదురా, గోపి జీవితంలో సుష్మా ఉంది. వాళ్ళిద్దరూ కలిస్తేనే ఒకటవుతారు. భార్యాభర్తలని ఎవరూ విడదీయకూడదు. ఎలాంటి కారణాలు వచ్చినా వాళ్ళని విడదీయకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో విడిపోకూడదు. గోపి ఉంటే సుష్మాతోనే ఉండాలి. సుష్మా ఎక్కడుంటే గోపి అక్కడే ఉండాలి. గోపి ఇక్కడ ఉండాలి అని నిర్ణయించుకుంటే గోపితో పాటు సుష్మ కూడా ఇక్కడే ఉండాలి. అప్పుడే ఇంట్లో గోపికి స్థానం ఉంటుంది. లేదక్క, నువ్వింకా వాళ్ళ మీద జాలి చూపిస్తున్నావా? ఇంకా వాళ్ళు మనుషులే అంటున్నావా? వాళ్ళు నీ పట్ల ఎలా ప్రవర్తించారో మర్చిపోయావా? నిన్ను నన్ను దూరం చేయడానికి వాళ్ళు ఎన్ని కుతంత్రాలు చేశారు. అప్పుడు నాకు అవన్నీ తెలియకపోయినా ఇప్పుడు నాకన్నీ తెలుసక్క. అందుకే నీ పట్ల అంత స్వార్థంగా ఆలోచించిన వాళ్ళని నేను వదిలేశాను. నన్ను పెంచిన అక్క దగ్గరికి వచ్చేశాను. దయచేసి కాదనకక్క, నీ కాళ్ళు పట్టుకుంటాను. నేను ఇక్కడే ఉంటానక్క, ప్లీజ్. అయినా నువ్విక్కడ ఉండవలసిన అవసరం లేదు. మనకి క్వార్టర్స్ ఇచ్చారు. అందరం అక్కడికి వెళ్దాం, ఆనందంగా ఉందాం. ఆనందం అనేది అంతస్తుల్లోనూ మెడల్లోనూ ఉండదు గోపి. ఆత్మీయుల మధ్యలో ఉంటుంది. మన అనుకునే వాళ్లతో పూరి గుడిసెలో ఉన్నా సరే ఆనందంగానే ఉంటుంది. నమ్ముకున్న వాళ్ళని దూరం చేసుకుని 7 అంతస్తుల మేడలో ఉన్నా కూడా బాధగానే ఉంటుంది. సుష్మ తప్పు చేసింది కాదు అని నేను అనను. కానీ తనని మార్చుకోవాల్సిన బాధ్యత నీది. ఎందుకంటే నువ్వు తన మెడలో తాళి కట్టావు. 7 అడుగులు నడిచి తనతోనే జీవితాంతం తోడుగా ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేశావు. అందుకే నువ్వు సుష్మా కలిసి వస్తే అందరం కలిసి ఎక్కడైనా ఉందాం. లేదంటే మాత్రం నువ్విక్కడ ఉండొద్దు. రాణి, గోపి బాధలో ఉన్నాడమ్మా. తన బాధను కూడా మనం ఆలోచించాలి కదా. తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. లేదత్తయ్య, ఇలాంటి విషయాలు ఇప్పుడే మాట్లాడాలి. వాడు చేస్తున్న తప్పేంటో వాడికి కూడా తెలియాలి. భార్యాభర్తలు విడిపోకూడదు అని వాడే గ్రహించాలి. అందుకే అది వాడికి బాధ అనిపించినా సరే నా నిర్ణయంలో మాత్రం మార్పు లేదు. అమ్మా, కనీసం నువ్వైనా చెప్పమ్మా. నా బాధని అర్థం చేసుకోమని చెప్పమ్మా. నా కూతురు ఏ నిర్ణయం తీసుకున్నా అది మంచి నిర్ణయమే అయ్యుంటుంది. ఆ రోజు నిన్ను ఇంట్లోంచి పంపించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు నేను వద్దు అని చెప్పలేదు. ఇప్పుడు కూడా నీ విషయంలో ఇలా మాట్లాడుతుంటే నేను అడ్డు చెప్పలేను గోపి. ఎందుకంటే ఇప్పుడు కూడా తను ఆలోచిస్తుంది నీ జీవితం గురించి. సరే అక్క, ఇదే నిర్ణయం నీదైతే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అంతేకాని వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళను. నీ పట్ల వాళ్ళు ప్రవర్తించిన పద్ధతి మారాలి. వాళ్ళకి బుద్ధి రావాలి. వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళు తెలుసుకోవాలి. నీ కాళ్ళు పట్టుకుని వాళ్ళు బ్రతిమలాడుకోవాలి. నిన్ను క్షమించమని అడగాలి. అప్పటి వరకు నేను వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడను. గోపి, నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. లోపలికి వెళ్ళు.
అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నా భార్య మనసేంటో నాకు తెలుసు. నా నిర్ణయాన్ని తను ఎప్పుడూ కాదందు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు లోపలికెళ్ళు. చూడు రాణి, ఇప్పుడు గోపి ఆవేశంలో ఉన్నాడు. మనం ఎన్ని చెప్పినా తనకి తగిలిన బాధని తను మర్చిపోవడం అంత సులువు కాదు. మెల్లగా నచ్చచెప్పి వాళ్ళిద్దరినీ కలుపుదాం. అంతవరకు ఇక్కడే ఉండని. తనకిప్పుడు ఊరట కావాలి. అది నీ మాటల్లోనే దొరుకుతుంది, కాదనుకో. వంశీ, నేను చెప్పే మాటలు నీకు అర్థమవుతున్నాయో లేదో నాకు తెలీదు. నా వల్ల నీకు ఈ పరిస్థితి వచ్చింది అని అనుక్షణం నాకు బాధ అనిపిస్తుంది. నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించా. నీ మనసంతా నేనే నిండి ఉన్నానని నాకు తెలిసినా ఆ మనసులో నేనుండలేను. సమంతకి అక్కడ నువ్వే చోటివ్వాలి అనుకున్నాను. కానీ నువ్వు మనసును చంపుకోలేక మాకు దూరం అయిపోయి ఏ పరిస్థితికి వస్తావని ఊహించలేకపోయాను. నన్నెంతగానో ఇష్టపడే నా వంశీ నా కళ్ళ ముందే ఉన్నా నన్ను గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడు అన్న నిజాన్ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. చూసావా వంశీ, గతాన్ని తలుచుకుంటే కళ్ళల్లో కన్నీళ్ళొచ్చినా ఆ రోజులు ఎంత బాగున్నాయో అని మనసు చెబుతోంది. కల్మషం లేని నీ ప్రేమ నన్ను కరిగించింది, నిన్ను ప్రేమించేలా చేసింది, నువ్వే ఊపిరిగా బ్రతికేలా మార్చింది. నా జీవితం నీతోనే అనుకున్నాను. అక్క కూడా మన ప్రేమను అర్థం చేసుకుని మనిద్దరం ఒక్కటి కావాలి అని కోరుకుంది. ఇంకా ఎలాంటి సమస్య రాదు అనుకున్నాను. నువ్వు నన్ను మర్చిపోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ నా మీద ప్రేమను మర్చిపోలేక, అక్కకి దగ్గర కాలేక నువ్వు ఎంతో నరకాన్ని అనుభవించావు. దానికి ప్రతిఫలమే ఇది అని తలచుకున్న ప్రతి క్షణం నాకు చాలా బాధగా ఉంది. నువ్వు మళ్ళీ కోలుకోవాలి, మామూలు మనిషి అవ్వాలి, మా అందరితో కలిసి ఉండాలి. నేను చూసిన పాత వంశీలా నువ్వు మారాలి. నీ జీవితం నిలబడాలి. తాతి 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 అమ్మా శామ్, ఏంటమ్మా ఏమైంది? ఆ కన్నీళ్ళేంటి? తాతి
నాకు నా వంశీ కావాలి. నా వంశీ లేకుండా నేను బ్రతకలేకపోతున్నాను. వంశీ చూడకుండా నేను ఉండలేకపోతున్నాను తాతి. వంశీని నన్ను కలపండి తాతి. నా వంశీ నా దగ్గరికి తీసుకురా తాతి. తను నాతోనే ఉండేలా చేయి తాతి. నా తలుచుకుంటే ఏమైనా చేయగలవు తాతి. ప్లీజ్ తాతి, ప్లీజ్. నీ మనవరాలి కోసం ఇప్పటి వరకు ఎన్నో చేశావు. ఇప్పుడు ఈ పని కూడా నువ్వే చెయ్యాలి తాతి. శామ్, వంశీ ఎక్కడున్నాడో తెలీదు. ఎన్ని రోజులు ఈ ఇంటి వైపు కూడా రాలేదు. చివరికి నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు కూడా పలకరించడానికి కూడా రాలేదు. అలాంటి మనిషి ఎక్కడున్నాడని వెతకాలమ్మా. ఎక్కడి నుంచి తీసుకురావాలి? మీ ఇద్దరిని కలపాలని, మీరిద్దరూ నా కళ్ళ ముందే సంతోషంగా ఉండాలని నాకు కూడా ఉందమ్మా. కానీ బిజినెస్లో, లైఫ్లో ఎంతో సాధించిన ఈ శంకర్ ప్రసాద్ నీ జీవితంలో మాత్రం ఏమీ చేయలేకపోతున్నాడమ్మా. అవును సమంత, అన్నయ్యని అడిగితే మాత్రం అన్నయ్య ఏం చేయగలుగుతారు? ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలియని వంశీని ఎక్కడి నుంచి వెతికి తీసుకొస్తారు? ఎలా తీసుకుని వస్తారు? వంశీ ఎక్కడో లేడు. ఆ కళ్యాణ్ ఇంట్లోనే ఉన్నాడు. పాత వంశీలా లేడు. పిచ్చివాడైపోయాడు. దీనంతటికి కారణం ఆ వర్షయే. అదే నా వంశీని ఇలా మార్చేసింది. నలుగురిలో ఉన్నా సరే నన్నే గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడు. నేను వెళ్ళి పిలిచినా సరే నా వైపు చూస్తున్నాడే గాని నేనెవరో పోల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. నా వంశీ ఇంత దారుణమైన పరిస్థితికి రావడానికి కారణం ఆ వర్ష తాతి. దాన్ని మాత్రం వదలొద్దు. నేను నా వంశీని తీసుకొస్తాను అంటే కళ్యాణ్తో తీసుకువెళ్ళడానికి వీలేదు అని చెప్పించింది. నా భర్తని నేను తీసుకురాకూడదా? నా వంశీ నాతో ఉండకూడదా? నువ్వే చెప్పు తాతి. ఏం చెప్తారమ్మా? వంశీకి ఈ పరిస్థితి వచ్చిందంటే కారణం వర్ష కాదు, నువ్వు చేసిన పనికి మీ తాతి ఎవరిని నిందిస్తారు, ఏమని చెప్తారు? నీ విషయంలో ఆయన ఎప్పుడూ ఎక్కువగానే ఆలోచించారు. అప్పటికీ నేను చెప్తూనే ఉన్నాను, ఈ అతి ముద్దే దాని జీవితాన్ని పాడు చేస్తుందని. కానీ మీ తాతి నా మాట ఎప్పుడూ వినిపించుకోలేదు. వంశీ కావాలని ఇప్పుడు ఇంతలా అడుగుతున్నావు కదా? అసలు వంశీని ఏ రోజైనా నువ్వు ప్రేమగా పలకరించావా? వర్ష మీద కోపంతో వంశీని దగ్గర చేసుకోవాలనుకున్నావే తప్ప నీ భర్తగా వంశీని నీ సొంతం చేసుకోవడానికి నువ్వేం ప్రయత్నించావు? మనస్ఫూర్తిగా మాట్లాడావా? మనసారా పలకరించావా? నువ్వు లేకుండా నేను బతకలేను వంశీ అని నిరూపించుకోవడానికి మచ్చుకు ఒక్క పనైనా చేశావా? ఏం చేయలేదే. కాని వర్ష నిన్ను వంశీని కలపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరికి తన ప్రాణాలు సైతం తీసుకోవాలి అని అనుకుంది. కాని వర్ష మంచితనమేంటో తెలుసుకున్న వంశీ, వర్షాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించిన వంశీ వర్ష లేకుండా బతకలేను అని నిర్ణయించుకున్నాడు. నీకు దగ్గర కాలేక, వర్షాకి దూరం కాలేక పాపం వంశీ ఈ పరిస్థితికొచ్చాడు. తనకిలా కావడానికి కారణం వర్ష కాదు, ముమ్మాటికి నువ్వే. తాళి కట్టించుకోగానే సరిపోదే, ఆ తాళిని ఎలా గౌరవించాలో నేర్చుకోవాలి. తన కోపం భరించాలి, తను తిడితే సహించాలి. చివరికి నిన్ను కాదు పొమ్మంటే నీ కన్నీళ్లతో తన కాళ్ళు పట్టుకొని బతిమలాడుకోవాలి. నీ జీవితాన్ని నువ్వే నిలబెట్టుకోవాలమ్మా. ఇందులో ఏ ఒక్కటి నువ్వు చేయకపోగా వర్ష మీద నిందలు వేస్తూనే వచ్చావు. పూర్ణ, మన మనవరాలి కన్నా మనకే సంబంధం లేని ఆ వర్ష నీకెక్కువైపోయిందా? ఈ రక్త సంబంధం కన్నా ఆ అనాథ మీదే
నీకంత అభిమానం పెరిగిందా? సమంత తప్పు చేసినా ఒప్పు చేసినా మన మనవరాలి గురించి మాత్రమే మనం ఆలోచించాలి, ఆ వర్ష గురించి కాదు. నా మనవరాలి పేరున్నంత మాత్రాన ఆ వర్ష ఎప్పటికీ ఈ ఇంటికి మనవరాలు కాదు, ఈ ఇంటి రక్తం కాదు. చూడమ్మా, నిన్ను వంశీని కలపకుండా ఎవ్వరూ ఆపలేరు. వంశీ ఎక్కడున్నాడో చెప్పావు కదా, తనని ఎలా తీసుకురావాలో ఎలా రప్పించాలో నేను చూసుకుంటానమ్మా. నువ్వేం బాధపడకు, రా. వంశీ ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చాడా? ఇక్కడికి పంపించడానికి కళ్యాణ్ అడ్డుపడ్డాడు. ఇదే నాకు కావాలి. వంశీ ఎప్పటికీ ఈ గుమ్మం తొక్కకూడదు, వీళ్ళు ఎప్పటికీ కొలవకూడదు. ఇన్నాళ్ళు కనిపించకుండా వెళ్ళిపోయిన వంశీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే చాలా బాధగా ఉంది. నేను వెంటనే వెళ్ళి వంశీని చూడాలి. మీరందరూ పచ్చగా ఉండాలని నేను బయటికి చెప్పింది పచ్చి అబద్ధమన్నయ్యా. వర్ష, వంశీ కూడా ఇంటికి వచ్చేస్తే మీరందరూ ఒక్కటైపోతారు. రేపు నువ్వు సంతకాలు పెట్టబోయే ఫైలు నీకు పేరు తీసుకొచ్చేది కాదు, నీ జీవితంలో నేను రాయబోతున్న ఒక కొత్త రాత.